సో, మీరన్నట్టు కొంతమంది పేర్లు వాళ్ళకి తెలియట్లేదు. అసలు ప్రజలెవరు గూడా వాళ్ళు పనిచేస్తున్నారా లేదా అనే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నప్పుడు, మరి అధిష్టానంకి మంత్రుల యొక్క అక్రమాలు, అవినీతి లేకపోతే స్కామ్‌లు వెళ్ళట్లేదా? వాళ్ళు తెలిసినా గూడా సైలెంట్‌గుంటుందా? అంటే ఇదే ఎప్పుడైనా ఒకటేంటంటే, ఎప్పుడు గూడా అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు కొన్ని చూసి అంటే తెలిసి తెలియనట్టే ఉంటారు. ఎందుకంటే మొదటి ఇంక సంవత్సరం గూడా గాలేదు. హ్మ్. వాళ్ళేం జేస్తున్నారు? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉంటదంటే, రీసెంట్‌గా ఒక 2, 3 మంత్స్ బ్యాక్ మీరు చూసుండొచ్చు. హ్మ్. ఒక మంత్రి తప్పు చేస్తున్నాడంటే పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఆడియోలు బయటకొచ్చినాయి. హ్మ్. ఒక ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక మంత్రి కొత్తగా ఫ్రెష్‌గా స్టార్ట్ అయిన మంత్రికి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మరి వార్నింగ్ ఇచ్చిన ఆడియోలు బయటికి విన్నాం. అలాంటివి జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పటికీ కుక్క తోక వంకర అని ఒక సామెత ఉంటది చూడు. హ్మ్. ఒకసారి తినడానికి అలవాటు పడ్డోడు తింటూనే ఉంటుంటాడు కదా! హ్మ్. సో, కొన్ని అలాంటియి ఉంటుంటాయి. కానీ ప్రజలు గుణపాఠం అయితే ఖచ్చితంగా చెప్తారు గదా! రేపు ఓటు రూపంలో. అంటే అలాంటి వాళ్ళకి